ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం, ఆషాఢ మాసం, ఓవరాల్గా మకర రాశి వారికి ఈ నెలంతా ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మేడం ఓవరాల్గా? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంటుందమ్మా. ఎందుకంటే వీళ్ళు ఏలాంటి శని ప్రభావం నుంచి బయట పూర్తిగా పడ్డారు కనుక కాస్త వీళ్ళకి ఇప్పటి నుంచే జీవితంలో ఒక వెలుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కూడా పెద్ద వెలుగు కాదు, కొంచెం ఒక దారి. ఓకే, నాకు అన్ని మంచి మార్గాలు కనిపిస్తున్నాయని చెప్పి అన్నీ కనిపిస్తుంటాయి. వీళ్ళు చేతి రానికి ఇంకా టైం పడుతుంది. ఏలాంటి అయిపోయింది కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు, అన్ని వీళ్ళకి పాటికి తెలిసిపోయి అన్ని వివరంగా తెలిసాయి, పూర్తిగా తెలిసి కొన్ని వీళ్ళు బయటపడి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. కాకపోతే ఏంటంటే అన్ని అనుకూలంగా ప్రతిదీ ఇప్పుడు కనిపిస్తున్నాయి వీళ్ళకి. కాకపోతే చేతిలోకి ఇంకా రాలేదు. మకర రాశి వాళ్ళకి చేతిలో రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు వచ్చున్నాడు. సో రాహు ఉండడం వల్ల ఏంటంటే కాసంత జరగదు, ఇక అవ్వదు, ఇవన్నీ వినడానికి తప్ప వేస్ట్, మనము ఏ పని అవ్వదు అనే ఫీలింగ్ కొంచెం ఎక్కువగా తెప్పిస్తుంటాడు. ఎందుకంటే ఎప్పుడు వాయుతత్వమైన ప్లానెట్ అది. సో వాయుతత్వమైన ప్లానెట్ ఒక పొగ రూపంలో ఉన్నాయి రాహు. శని భగవాన్ దగ్గర కూడా వాయుతత్వం గ్రహం. ఈ కుంభరాశి ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే నెగిటివ్గా వెళ్ళిపోతారు, లేదా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అయిపోతారు. ఎక్స్ట్రీమ్ పాజిటివ్ పూజ, జపము, అనుష్ఠానం, ఏదో నేను అందరికీ లోకంగా విచిత్రంగా బతకాలి, నేను హిమాలయాలు బతకాలని చెప్పి నేను వెళ్ళిపోవడం ఉంటుంది. లేదా ఇవన్నీ వేస్ట్, ఇవంతా ట్రాష్ అని చెప్పి తీసుకొట్టేసి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది కొంచెం ఒక రకమైన ఒక భ్రమని కనిపిస్తూ ఉంటారు. ఈ భ్రమలో బతుకుతుంటారు కొంతమంది ఈ మకర రాశి వాళ్ళకి. అందరికీ కాదు, కొంతమంది జాతకాల్లో వాళ్ళ రాహు అక్కడ బాగాలేకపోతే, అక్కడ వాళ్ళ జాతకంలో రాహు కానీ బాగాలేకపోయినా, శని భగవాన్ ఒకళ్ళు బాగాలేకపోయినా కాస్తంత ఇబ్బందులు ఇలా ఎదుర్కొంటారు. అంటే లగ్నానికి వాళ్ళు ఏమయ్యారు, లగ్నానికి వీళ్ళు బలంగా పనిచేస్తున్నారా, బలహీనంగా పనిచేస్తున్నారా? ఒకరు బలహీనంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మకర రాశి వాళ్ళకి శని ప్రభావం అయిపోయినా మాకు ఇంకా అదృష్టం ఏం కలిసి రాలేదు అంటారు కదా. కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం రాహు ఉండడం వల్ల కాస్తంత అనుకూలంగా లేదు. కొంచెం టైం పడుతుంది అంటారు వీళ్ళకి. టైం అనేది ఏం లేదు, మన ఇక్కడ ఏంటంటే ధైర్యం ఎక్కువగా కావాలి. ఏంటి ఆ ధైర్యం, ఎలాంటి ధైర్యం కావాలంటే చేయగలన నమ్మకం ఉండాలి, వీళ్ళకి నమ్మకం ఉండాలి. ఈ రెండు వీళ్ళు కోల్పోయారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ తెచ్చుకోవాలన్నా, నమ్మాలన్నా బయటికి వాయిస్ వస్తుంది కానీ అంతర్మదనంలో లోపల మాత్రం ఏమి కాదు, ఇవంతా ట్రాష్ అనే మాట వినిపిస్తుంది. ఈ మాటలు కాకుండా డెఫినెట్లీగా నేను చేయగలని, నా వల్ల అవుతుందని మనసులో అనుకున్నా, బయట అనుకున్నా అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. సో అంటే బయటలో ఒక మాట, మనసులో ఒక మాట ఉంటే జరగదు. రెండు మాటలు ఒకటైతే జరుగుతాయి వీళ్ళకి. తర్వాత మకర రాశి వాళ్ళకి ఆషాఢ మాసం నుంచి వీళ్ళ జీవితంలో మార్పులు అనేవి జరుగుతున్నాయి. సో మార్పు ఎలా జరుగుతున్నాయంటే ఫస్ట్ వీళ్ళకున్న ఏవైతే వీళ్ళు కోల్పోయాం అనుకున్నా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకంటే. బంధువుల దగ్గర ఎక్కడైతే అగౌరవంగా ఇబ్బంది పడి ఇంతకుముందు అవమానాలు పడ్డారో అక్కడి నుంచి గౌరవం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అరే వీళ్ళ వల్ల మాకు అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడి నుంచి స్నేహాలు బలపడే అవకాశం ఉంది. బంధువులతో స్నేహబంధం బలపడే అవకాశం ఉంది. బంధువర్గాల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల వల్ల వీళ్ళకి లాభాలు జరిగే అవకాశం కూడా ఈ మాసం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంటే ప్రారంభం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూనే ఉంటాయి. సో మనకి ఏంటంటే ప్రారంభం అనేది ఎందుకు తీసుకున్నామంటే ఏ విషయమైనా ఇప్పుడు దాకా వీళ్ళని సొంత వాళ్ళు, ఇంట్లో వాళ్ళే వెళ్ళేశారు, ఇప్పుడు వీళ్ళే కలుపుకుంటారు వీళ్ళని. అందువల్ల ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఎప్పటి నుంచో పడుతున్న కోర్టు కేసుల నుంచి కానీ, ఆస్తులు రాకపోవడం కానీ, స్థలాలు ఇరుక్కుపోవడం కానీ, స్థలాలు ఎవరో ఆక్రమించుకోవడం కానీ, ఇలాంటి వాటి నుంచి ఒక బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ల్యాండ్ తెచ్చుకోవడమో, వాళ్ళతో పోట్లాడమో, ఆ పోట్లాడ అనేది గట్టిగా బలంగా వీళ్ళకి ఇప్పుడు బంధువర్గం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా మన బలం పెరిగినట్టే. అప్పుడు వీళ్ళు ఆ ల్యాండ్స్ని తెచ్చుకోవడం, అలాగే కోర్టులో ఉన్న ఆస్తులు గొడవలు ఉన్న ఆ ఆస్తులన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మకర రాశి వాళ్ళకి ఉండే లక్షణాలు. అయితే ఇక్కడ వీళ్ళకి బుధుడు అంత అనుకూలంగా లేడు, కుజుడు అంత అనుకూలంగా లేడు. అష్టమ స్థానంలో కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్తంత. ఎందుకంటే అక్కడ శని భగవానుడు రాహు వీక్షణ, కుజకేతులు వీక్షణ వల్ల కాస్తంత వీళ్ళకి కుజుడు వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు, మానసికమైన బాధ, ఆర్థికపరమైన కాస్త ఇబ్బందులు. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే వీళ్ళకి శాలరీ సరిగ్గా టైంకి రాకపోవడం, కాస్తంత వెనకబడ్డం, ఏదన్నా ఒక రూపాయి దాచుకున్నాం అది మిగలకపోవడం. దాచడం అనేది లేదు పాపం. ఈ రాశి వాళ్ళకి దాచుకునేది ఇంకా అంత యోగం రాలేదు. ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్మెంట్స్లో చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేతికి వస్తుందా అని అనుకునే వాళ్ళు తప్ప, అంటే ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ పెట్టడం తప్ప, చేతిలో మాకు ఇంత ఎసెట్ ఉంది అని చెప్పుకోవడం తప్ప అది నిజంగా మందా కాదని తెలియదు అనమాట. అలాంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకి.
సో కుజుడు కొంచెం అనుకూలంగా లేడు కనుక ప్రతికూలంగా కనిపిస్తున్నాడు కనుక కాస్తంత అనారోగ్య సమస్యలు, కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు, కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరము. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసంలో. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్లో కాస్త స్టంట్స్ వేసే అవకాశం కానీ ఈ మాసంలో కాస్త వీళ్ళకి కనిపిస్తాయి కనుక ఆరోగ్యానికి మొదటి పీట వేయాలి వీళ్ళు. జాగ్రత్తగా ఉండడం, హెల్దీగా ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, బయట ఫుడ్స్ తినకుండా ఉండడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం. అసలు బయట ఏ పార్టీస్లోని వాటిలో కూడా ఈ సంబంధించిన మాదక ద్రవ్యాలు ఏవి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అలాగే శాకాహారాన్ని పూర్తిగా తీసుకోవడం ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలమే ఇస్తుంది. శాకాహారంలో వీళ్ళకి ఉండే లాభాలు కానీ మిగతా ఆహారాలన్నీ కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశాలు, అంటే ఫ్రిడ్జ్, స్టోరేజ్ ఫుడ్స్, ఏ ఫుడ్స్లోనే వీళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది వీళ్ళు. ఇక వీళ్ళ జీవితం అన్నాక మేడం చాలా మంది మన జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు. సో కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అవకాశం ఉంటే సాధారణంగా వీళ్ళ నెట్వర్క్ కావచ్చు, వాళ్ళతో మెసులుకునే విధానం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సహజంగా వీళ్ళకి కలిసి రావాలంటే? వీళ్ళకి కలిసి రావాలంటే ముందు సప్తమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. జాతకంలో వాళ్ళ సప్తమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. ఒకటి పర్సనల్ జాతకంలో ఎలా ఉంది, గోచారీత్యా ఇప్పుడు సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు ఇక్కడ, అందువల్ల వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. సో కొత్త పరిచయాలు కాస్త ఇబ్బంది పెట్టే ప్రమాదాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బంధువర్గంలో బాగుంది, తెలిసిన వాళ్ళ స్నేహాలు బలపడతాయి, బలంగా మారుతాయి. అలాగే కొత్త వాళ్ళ స్నేహాలు కాస్త బలహీనంగా తీసుకెళ్లే అవకాశము, తప్పుడు దారిలో వెళ్ళే అవకాశం, తప్పుడు ఆలోచన చేసే అవకాశము, ఈ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సప్తమ స్థానంలో బుధుడు అంత అనుకూలంగా ఇవ్వడు. ఖచ్చితంగా అది కర్కాటకంలో బుధుడు కదా, వీళ్ళకి కాస్త అంత ఇబ్బంది పెట్టేస్తాడు. అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం. నిరుద్యోగులు మంచి శుభార్త వినాలంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు మేడం? ఉద్యోగాలకి రావాలంటే వాళ్ళ జాతకాలు చూసుకోవాలి. మా పర్సనల్ జాతకం ఇప్పుడు గోచారీత్యా కాస్త ఉద్యోగ విషయంలో కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుజుడు కాస్త అనుకూలంగా లేడు, బుధుడు కాస్త అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా ఉన్నాడు. ఇది 15 రోజుల వరకు. తర్వాత మళ్ళీ రవి బుధుడు కలిసి కర్కాటకంలోకి వచ్చినప్పుడు అది కాస్త ప్రతికూలంగా మారుతుంది వీళ్ళకి. అది కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. జూలై 1st వీక్ నుంచి 2nd వీక్ వరకు వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది లాభదాయకమైన ఉద్యోగాలే. అంటే వీళ్ళు అనుకున్న పోస్టులు ఏవైతే అనుకున్నారో ఆ పోస్టులు రావడం, ఉన్న పోస్టుల నుంచి ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా ఈ జూలై 15 వరకు అనుకూలంగా ఉంది. జూలై 15 తర్వాత కాస్తంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అందుకని ఏమైనా ప్రయత్నాలు ఉంటే అది ముందే చేసుకోవాలి వీళ్ళు. కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి దైవారాధన, ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు మేడం? మరి ప్రతిరోజు వీళ్ళు గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. ఎక్కువగా తెల్లవారుజామునే సూర్యోదయాన్ని పూర్వం నిద్ర లేచి గణపతికి ఆరాధన చేస్తూ, అంటే గణపతికి పూజ, గణపతి అష్టోత్తరం, గణపతి అదన శిరీషం, గణపతి షోడశ నామాలతో పూజ, గరికతో పూజ, లేదా ఉండ్రాలు పెట్టి గణపతికి అసలు బెల్లం నైవేద్యం పెట్టి, స్వామి మాకు ఇంతే వచ్చు, ఏదో ఒక నచ్చిన మంత్రాన్ని చదువుకోవడం, ఇలాంటివి ఏ చదివినా సరే అనుకూలంగా వీళ్ళకి జరుగుతుంది. సో గణపతి మంత్రాన్ని గం గణపతే నమః, గం గణపతే నమః అనే మంత్రం కంటిన్యూ చేసుకుంటూ వెళితే జీవితంలో అన్ని అనుకూలంగా సాగే అవకాశం ఎక్కువగా ఉంది మకర రాశి వాళ్ళకి. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మేడం తెలియజేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలే మీ జీవితంలో జరుగుతుంటే ఒక్కసారి పర్సనల్ చాట్ చెక్ చేయించుకోండి. సో మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.